ఒక ఇంజెక్షన్ మీరు వినుంటారు పేరు మంజోర్ అని, ఇండియాలో కూడా కరణ్ జోహర్ తీసుకున్నారు కదా సార్, పక్కగా అయిపోయాడు ఆయన. అంటే ఆయన చెప్పలేదు తీసుకున్నట్టు అనుకుంటున్నారు అందరూ. అదే అది ఒక విషయం. చాలా మంది నేను అనుకునేది హై సొసైటీ హైదరాబాద్ లో 50% తీసుకుంటారు. ఈ GLP-1 అగనిస్ట్ దే ఆర్ ఆల్సో మంచి డ్రగ్స్. అవి అది ఏం చేస్తాయంటే బాడీ న్యాచురల్ లో బాడీలో GLP-1 అనేది ఇంటెస్టైన్ లో ప్రొడ్యూస్ చేస్తుంది, గట్ మైక్రోబయామ్ ప్రొడ్యూస్ చేస్తుంది. సో ఇంపార్టెన్స్ ఆఫ్ ఇంటెస్టైన్ కి గట్ మైక్రోబయామ్ దీని వల్ల వచ్చింది. దే ఆర్ ప్రొడ్యూసింగ్ సెంట్రల్ అవి. ఈ ప్రొడక్షన్ వల్లి బాడీ అంతా కంట్రోల్ చేస్తుంది అన్ని రిసెప్టర్స్. ఇప్పుడు ఇవి ఇంజెక్టబుల్ ఫామ్ లో అవైలబుల్ ఉన్నాయి. వీక్లీ 1 ఇంజెక్షన్ తీసుకోవాలా. ఒక టిపికల్ ఎగ్జాంపుల్ మంజార్. ఇప్పుడు ఇండియా గవర్నమెంట్ కూడా అలా చేస్తుంది. మన మెడికల్ షాప్స్ అన్ని కూడా దొరుకుతాయి. 3000 రూపీస్ అవుతుంది ఒక ఇంజెక్షన్. 4 ఇంజెక్షన్స్ పర్ మంత్. కొంతవరకు అంటే మై జనరల్ బిలీఫ్ అన్ని న్యాచురల్ గా చేస్తేనే బెటర్. ఈ ఆర్టిఫిషియల్ మెథడ్స్ నాట్ గుడ్. బట్ వేరే ఇంకేం లేకపోతే తీసుకోవచ్చు. ఈ ఇంజెక్షన్ కి సైడ్ ఎఫెక్ట్స్ చాలా తక్కువ. ఒక్క సైడ్ ఎఫెక్ట్ ఏమంటే కొంచెం బోన్ డెన్సిటీ తగ్గొచ్చు, లేకపోతే ఫేస్ లో ఫ్యాట్ పోయి, మీరు చూసారు చెప్తే కొంతమంది మంజోరో ఫేస్ అంటారు అన్నమాట, మజిల్ మాస్ తగ్గొచ్చు అని అంటారు. కానీ అది కూడా కాంట్రీ చేయాలి. అంటే దాన్ని బాగా ఇంజెక్షన్ తీసుకుని బాగా ఎక్సర్సైజ్ చేసి ప్రోటీన్స్ బాగా తీసుకుంటే మజిల్ మాస్ బోన్ ప్రిజర్వ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడున్న అన్ని డ్రగ్స్ లో దీనికే సైడ్ ఎఫెక్ట్స్ ప్రస్తుతం. కానీ దీనికి ఫ్యూచర్ చాలా న్యూ డ్రగ్స్ వస్తున్నాయి చాలా. ఎందుకంటే వెస్టర్న్ కంట్రీస్ లో దీనిపైన రీసెర్చ్ అనేది అట్లీస్ట్ 17 కాంపౌండ్స్ ఆర్ ఇన్ రీసెర్చ్. అంటే ఓరల్ టాబ్లెట్స్ ఇటువంటి అన్ని కూడా ఉన్నాయి. నేను అనుకునేది ఇంకొక 5 years తర్వాత ఒక 50% ఆఫ్ పాపులేషన్ విల్ బి ఆన్ దిస్ డ్రగ్స్. అవును సార్, అలాగే న్యాచురల్ గా చేయాలా, కాకపోతే ఇంక ఈ డ్రగ్స్ తీసుకోవాలా. ఈ డ్రగ్స్ వల్ల లక్లీ ఈ కొత్త డ్రగ్స్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ చాలా తక్కువ. పీపుల్ కెన్ టేక్ ఇట్. కొంతమంది వామిటింగ్, కాన్స్టిపేషన్, డైరియా లాగా వస్తున్నాయి. బట్ ఓవరాల్ డేంజరస్ సైడ్ ఎఫెక్ట్స్ లేవు. ఓన్లీ థింగ్ ఇస్ కాస్ట్ ఫ్యాక్టర్. మీకు మంత్లీ 12,000 15,000 దాకా అవుతుంది. ఆ కాస్ట్ ఫ్యాక్టర్ ఒకటి. అదర్వైజ్ దే ఆర్ వెరీ సేఫ్. అండ్ ఫ్యాటీ లివర్ కూడా బాగా ఎఫెక్ట్ వస్తుంది, తగ్గించేస్తుంది ఫ్యాట్ ని బాగా. ఇదంతా గంపగుత్తగా తగ్గుతాయి కదా సార్, ఫ్యాటీ లివర్, ఒబేసిటీ అన్ని తగ్గిపోతాయి. కానీ మనకి మానిటరింగ్ అనేది ఫ్యాటీ లివర్ ఆఫ్ కోర్స్ స్కానింగ్ చేసి కనుక. బట్ సింపుల్ మెథడ్ మానిటరింగ్ ఏమంటే వేస్ట్ సర్కంఫరెన్స్. మన వేస్ట్ సర్కంఫరెన్స్ యావరేజ్ హైట్ ఉన్న వాళ్ళకి మెన్ కి 90 సెంటీమీటర్స్ కన్నా తక్కువ ఉండాలా, విమెన్ కి 85 కన్నా తక్కువ ఉండాలి. సో సింపుల్ గా ఏమంటే మన హైట్ కదా, మన హైట్ కన్నా వేస్ట్ సర్కంఫరెన్స్ షుడ్ బి హాఫ్ ఆర్ లెస్. సో మన హైట్ చూసుకొని. సో మీకు వేరే స్కాన్స్ ఏం అవసరం. ఇంట్లో చిన్న టేప్ పెట్టుకోండి, టైలర్ టేప్. అప్పుడప్పుడు వీక్లీ మెజర్ చేసుకుంటా ఉండండి, అక్కడ మనకు తెలిసిపోతుంది. సపోజ్ యువర్ వేస్ట్ ఇస్ కమింగ్ డౌన్ టు లెస్ దెన్ హాఫ్ ఆఫ్ యువర్ హైట్, యూఆర్ సేఫ్. యూ డోంట్ హ్యావ్ టు గో ఫర్ కాస్ట్లీ స్కాన్స్. అంతే, అక్కర్లేదు. సార్, ఈ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నడిపిస్తూ చాలా అనతి కాలంలో ఇంత పాపులర్ అయ్యి మంచి ఒక గ్లోరీ వచ్చింది హాస్పిటల్ కి. మీరు ఈ మధ్య కాలంలో మీ హాస్పిటల్ ట్రీట్ చేసిన ఒక కేస్ దట్ మేడ్ యూ ఫీల్ సో ప్రౌడ్ చెప్పండి సార్. బికాస్ హోల్ కంట్రీ లుక్స్ అప్ టు యూ యాజ్ వన్ ఆఫ్ ద పయనియర్స్ హెల్త్ కేర్ లో. మీరు ఏ ఫ్యాకల్టీ అయినా పర్లేదు, మీరు చూసి. అంటే కార్డియాక్ ఫర్ ఎగ్జాంపుల్ మన రీసెంట్ కూడా ఒక చైల్డ్ ఆల్మోస్ట్ డెడ్ అని తీసుకొచ్చారు. 15-year-old చనిపోయింది అని తీసుకొచ్చి నేను ఎమర్జెన్సీలో ఇమీడియట్ గా వెంటనే చూసిన తర్వాత నాకు ఎందుకు అనిపించింది, ఈ చైల్డ్ కి అంటే ఈ హార్ట్ స్టాప్ అయిన తర్వాత 4 minutes లోపల ఇఫ్ యూర్ ఏబుల్ టు రివైవ్ ద హార్ట్ యూ కెన్ గెట్ బ్యాక్ టు నార్మల్. 4 minutes తర్వాత డ్యామేజ్ వస్తుంది, బ్రెయిన్ డ్యామేజ్ వస్తుంది. మనం ఎంత చేసినా కూడా, రివైవ్ చేసినా కూడా బ్రెయిన్ డ్యామేజ్. మీరు పేపర్ లో కూడా ఆ న్యూస్ వినుంటారు, చైల్డ్ స్టాంపేడ్ అయ్యి దే కుడెంట్ రివైవ్ అంటే 4 minutes అయిపోయిన తర్వాత. అదే ఆ చైల్డ్ వచ్చి నాకు ఎందుకు అనిపించింది ఇదేదో 2-3 minutes లో అయినట్టు ఉంది అని చెప్పి ఇమీడియట్ గా మేము వీ కుడ్ గివ్ దట్ ఎలక్ట్రికల్ షాక్, రివైవ్ చేసి విదిన్ 3.5 minutes లో వి రివైవ్ ద చైల్డ్. అసలు వాట్ వాస్ ద కాజ్ సార్? వైరల్ మయోకార్డ్ అంటే వైరస్ ఇన్ఫెక్షన్ వల్ల మయోకార్డైటిస్ డెవలప్ అయింది హార్ట్ లో, లివర్ లో, హెపటైటిస్, అన్ని సిస్టమ్స్ ఎఫెక్ట్ అయింది. దట్ 30 seconds వాస్ క్రూషియల్. ఆ చైల్డ్ ఆ 30 seconds లో లక్లీ వాళ్ళు దగ్గరలో రీచ్ అయ్యారు ఎమర్జెన్సీ. 30 seconds లో రీచ్ అయ్యే ముందు వి రివైవ్డ్. ద చైల్డ్ టుడే లవ్లీ చైల్డ్ మాట. బాగా స్కూల్ కి వెళ్తా, బాగా అసలు చాలా టాలెంటెడ్ చైల్డ్, సాంగ్స్ పాడతా. సో ఈవెన్ యూ సీ పీపుల్ లైక్ దట్ కదా, యూ ఫీల్ అంటే మెడికల్ ప్రొఫెషన్ వచ్చిన దానికి వి ఫీల్ సో హ్యాపీ వచ్చాము. పేరెంట్స్ కి అయితే పేరెంట్స్ దేవుడు లాగా కాపాడినట్టే కదా సార్. న్యాచురల్ అంటే మాకు యాజ్ డాక్టర్స్ కదా వీ హ్యావ్ దిస్ ఆపర్చునిటీ. ఇంకా ఏ ప్రొఫెషన్ లో లేదు టు సేవ్ ఎ లైఫ్. అండ్ సమ్ టైమ్స్ సేవ్ ఎ లైఫ్ ఇస్ అబౌట్ టు డై ఇఫ్ యూ కెన్ రివైవ్ దట్ పర్సన్. అంత హ్యాపీనెస్ పేరెంట్స్ కే కదా మాకు కూడా. ఐ కెన్ సీ హౌ ఎమోషనల్ యు ఆర్ సార్. దిస్ అదే కదా సార్ అనిపిస్తుంది, మీరు ఇంత సక్సెస్ సాధించి ఇంకా మీరు రెట్టించిన ఉత్సాహంతో ఇంకా ఏదో చేయాలి అనే తపనతో. అంటే మా ప్రొఫెషన్ లో అది ఇంపార్టెంట్. కంపాషన్, ఎంపతి అనేది చాలా ఇంపార్టెంట్. వీ హ్యావ్ టు కాన్స్టెంట్లీ మెయింటైన్ దట్. ఒక స్టేజ్ కి బిజీ లైఫ్ లో సమ్ టైమ్స్ యూ టెండ్ టు ఫర్గెట్, బట్ దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ కాంపోనెంట్ ఆఫ్ అవర్ ప్రొఫెషన్. వండర్ఫుల్ సార్. అయితే ఫ్యాటీ లివర్ కి కమింగ్ బ్యాక్ టు దిస్ హోల్